చాలా విశేషం. ఎందుకంటే నిన్నటిదాకా మా హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి దక్షిణముఖ సువత్సలా సమేత సుందరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో మరి స్వామివారికి నవావతార నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగాయి. ఆ కార్యక్రమాల్లో ఒక రోజున మరి హనుమద్వ్రతం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం, మరి మరునాడు ఏకాదశి రోజున సువత్సలాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మరి ఎంతో అత్యంత అద్భుతంగా జరిగాయి. మరి హౌసింగ్ బోర్డులో దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మళ్ళీ స్వామివారికి మీ పేరు మన్నే సతీష్ కుమార్ దంపతుల చేత ఇంద్రప్రస్థ వాస్తవ్యులు సతీష్ కుమార్ గారి దంపతుల చేత మళ్ళీ రెండోసారి స్వామివారికి చక్కగా అత్యంత వైభవంగా మరి వివాహ కార్యక్రమం జరిగింది. మరి స్వామి యొక్క కళ్యాణం అంటే లోక కళ్యాణం. మరి ఇట్లాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు ఎన్నో జరగాలని, మరి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా ఆయురారోగ్యేశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని కాబట్టి స్వామివారిని సదా వేడుకుంటున్నాం. కాబట్టి అంతేనండి. మన స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ సువత్సల సమేత సుందరాంజనేయ స్వామివారి ఆలయం నందు హనుమద్వ్రతం సందర్భంగా గత నవంబర్ 28వ తారీఖు నుంచి స్వాములు దీక్షలు తీసుకుని మొన్న 8వ తారీఖున 41 రోజులు దీక్షానంతరం దీక్ష విమరణ చేసి ఇరుములు కట్టుకుని స్వామివారికి సమర్పించుకున్నారు. అలాగే ఈ నవావతార మహోత్సవం సందర్భంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు 9 రోజులు నిత్యం కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం హోమం, ఒక రోజున సువత్సలాంజనేయ కళ్యాణం, ఒక రోజున స్వామివారి శ్రీరామ శాంతి కళ్యాణం, ఒక రోజున గ్రామోత్సవం, ఒక రోజున లక్ష రుద్రాక్షల పూజ, ఒక రోజున అలాగే ప్రతిరోజు కూడా వివిధ పుష్పాలతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగినాయి. అనుకోకుండా ఈ రోజుని సువత్సలాంజనేయ కళ్యాణం చేయించుకునేవారు మీ ఇక్కడ కళ్యాణం చేయించుకుంటామని అడిగారు. దాని గురించి మేము ఇక్కడ మా శక్తి కొలది మేము ఏర్పాట్లు చేసాం. ఇలాగ ఎవరన్నా ఇక్కడ ఏదైనా చేసుకుంటానంటే మేము అన్ని విధాలా మీకు సహకారం అందిస్తాం. తప్పకుండా స్వామివారి ఆశీస్సు మీరు వచ్చి చూసి వెళ్ళిపోతుంటే పని అవుతాం. ఆవిడతో చెప్తే ఆయనకి చెప్పి మీ పని చేస్తారు. అందు గురించి మీరు సువత్సలని అడగండి. జై శ్రీరామ్. మీ కోరిక మేరకు సూర్య భగవానుని పుత్రిక సువర్చరను వివాహమాడి సంసార సుఖాలకు దూరంగా ఉంటానయ్యా. ఆ సువర్చర దేవిని నా దేహమునందు లీనము చేసుకొని నిత్య బ్రహ్మచారినై వెలుగొందుతానయ్యా. నా మనవి ఆలకించి దీవించారయ్యా. దేవాన దేవుళ్ళే తాదాసు అన్నారు. సూర్య భగవానుడే సంతోషపడ్డాడు. దివి నుండి పూల వర్షమే గురువంగా దేవాన దేవుళ్ళే దీవెనలివ్వంగా శ్రీ ఆంజనేయుడు సువర్చల దేవిని వరమాల వేసి వివాహమాడిండే. ఓయమ్మలాల మాయమ్మలాల కమనీయ రూపుని కదలన్నో వినరే. ఓయమ్మలాల మాయమ్మలాల రవీర భయంకరుడు ఆజానుబాహుడు వజ్ర శరీరుడు
చిరంజీవుడు సువర్చలను వివాహమాడిన వెంటనే తన దేహమునందు ఐక్యము చేసుకొని బ్రహ్మచారిగానే మిగిలి సూర్య భగవానుని వద్ద సెలవు తీసుకొని తన తల్లి అంజనీ దేవిని చేరుకుంటుండే ఆ శివతేజవంతుడు శ్రీ హనుమంతుడు. ఓయమ్మలాల మాయమ్మలాల అంజనీ దేవి సంబరం చూడే ఓయమ్మలాల మాయమ్మలాల కన్న కొడుకును చూసి మురిసిపోతుండే ఓయమ్మలాల మాయమ్మలాల పుత్రుణ్ణి చూసి పొంగిపోయిందే ఓయమ్మలాల మాయమ్మలాల. అంజని దేవి పుత్రుణ్ణి ముద్దాడి కొడుకు భవిష్యత్తు కొరకు వాయుదేవుణ్ణి ధ్యానించింది. వాయుదేవుడు అంజని దేవికి ప్రత్యక్షమై అంజనేయుడు నిర్వహించవలసిన బాధ్యత